గ్రూప్ 1 డీటెయిల్స్ వచ్చేసి కూడా తెలంగాణ హైకోర్టు గ్రూప్ 1 నియామకాలకు సంబంధించి ఒక బిగ్ అలర్ట్ అయితే ప్రకటిస్తుంది. దీనికి సంబంధించి అపాయింట్మెంట్ లెటర్స్ లో కూడా జాప్యం జరిగే అవకాశం మనకు కనిపిస్తుంది. గ్రూప్ 1 పై హైకోర్టు అయితే ప్రెసెంట్ ఇప్పుడు సంచలన తీర్పు వెల్లడించింది. పరీక్షల ఫలితాలను రద్దు చేసింది. గ్రూప్ 1 మెయిన్ పేపర్లు రీవాల్యుయేషన్ నిర్వహించాలని కూడా ఆదేశించింది. అవసరమైతే గ్రూప్ 1 ను మళ్లీ నిర్వహించాలని హైకోర్టు టీజీపీఎస్సీకి ఆదేశించింది. ఇక గ్రూప్ 1 పరీక్షల రద్దు కోరుతూ వేరువేరుగా అభ్యర్థులు వేసిన పిటిషన్లను తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, గ్రూప్ 1 కేసులో టీజీపీఎస్ కి ఎదురు దెబ్బ తగిలిందని అనుకోవాలి. ప్రశ్నాపత్రాలు మళ్లీ దిద్దాలంటూ కూడా హైకోర్టు ఈ ఆదేశాలు జారీ చేసినట్టుగా తెలుస్తోంది. ఈ కేసు విషయంలో ఈ అక్రమాలు జరిగాయంటూ పరీక్షలు రద్దు చేయాలంటూ కూడా కొంతమంది అభ్యర్థులు కోర్టును ఆశ్రయించడము, పరీక్షలు రద్దు చేయకూడదు, ఈ ఉద్యోగాలకు ఎంపికైనటువంటి వారు ఇంకో పిటిషన్ దాఖలు చేయడం, రెండు వైపులా కోర్టు వాదనలు విన్న తర్వాత ఈ రోజు తుది తీర్పు ప్రకటిస్తానంటూ కూడా గతంలోనే తీర్పు రిజర్వ్ చేయడము, ఈ రోజు తుది తీర్పు ప్రకటించినట్టుగా సమాచారం అందుతుంది. దీంట్లో క్లియర్ గా ఇప్పటి వరకు ప్రకటించినటువంటి గ్రూప్ 1 మెయిన్స్ ఫలితాలు రద్దు చేస్తూ హైకోర్టు ఈ తీర్పు వెల్లడించింది. గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షల పేపర్లను రివాల్యుయేషన్ చేయాలంటూ కూడా కోర్టు ఈ ఆదేశాలు జారీ చేసినట్టుగా తెలుస్తోంది. రివాల్యుయేషన్ చేసిన తర్వాత కూడా దాని ఆధారంగా ఫలితాలు వెల్లడించాలంటూ కూడా టీజీపీఎస్సీకి కోర్టు ఆదేశాన్ని జారీ చేసినట్టుగా తెలుస్తుంది. ఒకవేళ సాధ్యం కాకపోతే పరీక్షలు మళ్లీ నిర్వహించాలంటూ కూడా కోర్టు ఈ ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఈ గతంలో నుంచి కూడా ఈ గ్రూప్ 1 వివాదం కొనసాగుతూనే ఉంది. గతంలోనే ఈ ఎగ్జామ్స్ నిర్వహించినప్పటికీ అప్పుడు కోర్టు కూడా కొన్ని అభ్యంతరాలు వ్యక్తం చేయడంతో మళ్లీ ఎగ్జామ్స్ నిర్వహించాల్సి వచ్చింది. ఇప్పుడు నిర్వహించినటువంటి ఎగ్జామ్స్ లో కూడా ఆ ఎగ్జామ్స్ రాసినటువంటి అభ్యర్థులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తూ ఏదైతే ఈ కరెక్షన్ చేసినటువంటి టీచర్స్ ఉన్నారో వాళ్లకు అనుభవం లేనటువంటి వ్యక్తులను పెట్టి, ఏమాత్రం అవగాహన లేనటువంటి వ్యక్తులను పెట్టి వారి ద్వారా ఈ కరెక్షన్స్ చేయడం కారణంగానే తెలుగు లాంగ్వేజ్ లో ఉన్నటువంటి భాష అర్థం కాకపోవడము, వాటి వల్లనే కొంతమంది క్వాలిఫై కాకపోవడము, అనుకున్న విధంగా మార్కులు ఇవ్వకపోవడము, ఇదంతా కూడా టీజీపీఎస్సీ నిర్వహించినటువంటి కరెక్షన్ లో ఈ తప్పిదాలు జరగడం కారణంగానే మేము డిస్క్వాలిఫై అయ్యాము, లేకపోతే క్వాలిఫై అయ్యే వాళ్ళు అంటూ కూడా కొన్ని అభ్యంతరాలను వ్యక్తం చేస్తూ కోర్టుని ఆశ్రయించడం జరిగింది. ఇప్పటికే అదే పరీక్షల్లో ఆల్రెడీ ఉద్యోగాలు పొంది వివిధ చోట్ల వీళ్ళు ఉద్యోగాలు చేస్తున్నటువంటి అభ్యర్థులు మేము రాసినటువంటి ఎగ్జామ్స్ లో ఎలాంటి అక్రమాలు అవకతవకలు జరగలేదు, డిస్క్వాలిఫై అయినటువంటి అభ్యర్థులు మాత్రమే కావాలని కోర్టు మెట్టెక్కి తమకు అన్యాయం జరిగిందని వాదనలు వినిపిస్తున్నా ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఈ పరీక్షలని రద్దు చేయకూడదు అంటూ కూడా ఉద్యోగం పొందినటువంటి అభ్యర్థులు కోర్టులో వారొక పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. రెండు వైపున కోర్టు సుదీర్ఘంగా వాదనలు విన్న తర్వాత ఈ గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలో ఎలాంటి నిర్ణయం తీసుకోవాలి, విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించినటువంటి అంశం కాబట్టి రద్దు చేస్తే ఎంతమంది నష్టపోతారు, రద్దు చేయకపోతే నిజంగానే అభ్యర్థులు నష్టపోతారా అంటూ కూడా కోర్టు రెండు వైపుల నుంచి వాదనలు విన్న తర్వాత ఈ రోజు కోర్టు ఒక కీలకమైనటువంటి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. గతంలో ప్రకటించినటువంటి ఫలితాలని రద్దు చేయడము, మళ్లీ పేపర్ ని రివాల్యుయేషన్ చేయడము, ఒకవేళ సాధ్యం కాకపోతే మళ్లీ ఎగ్జామ్స్ నిర్వహించాలంటూ కూడా టీజీపీఎస్సీకి హైకోర్టు ఈ ఆదేశాలు జారీ చేసినట్టుగా తెలుస్తోంది. సునీత, అయితే రవితేజ, ఇప్పుడు ఏదైతే అభ్యర్థులు ఆరోపిస్తున్నారో ఈ అంశాల్లో ఏమైనా వాస్తవం ఉందా? అభ్యర్థులు ఏమైనా ఆధారాలు చూపించారా? వాళ్ళు గతంలోనే అనేక పరీక్షలు రాసాము, ఈసారి అంటే గతంలోనే ఈ అంశం ఏదైతే తెలుగు లాంగ్వేజ్ లో తప్పనిసరిగా తమకు ఈ క్వశ్చన్ పేపర్ రావాల్సి ఉంటుంది, ఇంగ్లీష్ లో పూర్తిగా అర్థం అవ్వలేకనే మేము ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చి తెలుగులో ఈ క్వశ్చన్ పేపర్ వస్తే మేము ఈజీగా రాయగలుగుతామంటూ కూడా కొంతమంది అభ్యర్థులు ఇది ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడము, ప్రభుత్వం దానికి ఒప్పుకోవడము, ఇంగ్లీష్ లాంగ్వేజ్, ఉర్దూ, తెలుగు ఈ 3 లాంగ్వేజెస్ లో క్వశ్చన్ పేపర్ ని సిద్ధం చేసి ఇచ్చినప్పటికీ ఈ అభ్యర్థులు మాత్రం ఫుల్ గా ప్రిపేర్ అయ్యి వాటికి పూర్తిగా ఈ పారాల మెసేజెస్ వాళ్ళు రాసి ఇవ్వడము, దానికి పూర్తిగా సమాధానాలు రాసి ఇవ్వడము, అక్కడ కరెక్షన్ విషయంలో గానీ అవగాహన లేనటువంటి అధ్యాపకులను పెట్టి వాళ్ళకు కనీసం తెలుగు అర్థం కాకపోవడంతో ఈ రోజు ఇంతమంది డిస్క్వాలిఫై అయ్యారు. నిజంగానే తెలుగు వచ్చినటువంటి పండితులు, టీచర్లు ఉండి దీన్ని కరెక్షన్ చేపడితే
మేమందరం క్వాలిఫై అయ్యే వాళ్ళం అంటూ కూడా కొన్ని అభ్యంతరాలు వ్యక్తం చేశారు. మెరిట్ లిస్ట్ లో మార్క్స్ తగ్గించడము, అక్కడ ఉండాల్సినటువంటి కోటా ప్రకారంగా కరెక్షన్స్ జరగకపోవడము, మార్కులు వెల్లడించకపోవడము, దీంట్లో కొంతమంది పైరవీలు చేసి ఉద్యోగాలు సంపాదించారు అంటూ కూడా కొన్ని అనుమానాలు వ్యక్తం చేస్తూ ఈ అభ్యర్థులన్నీ కూడా హైకోర్టు దృష్టికి తీసుకురావడంతో ఇటు ఉద్యోగం పొందినటువంటి అభ్యర్థులు కూడా కోర్టు దృష్టికి తీసుకెళ్లి దీంట్లో ఎలాంటి తప్పిదాలు లేవు, ఎగ్జామ్స్ రద్దు చేయకూడదు, ఎవరైతే ఈ కోర్టుకు ఆశ్రయించి తమకు కొన్ని అనుమానాలు ఉన్నాయో దానిపైన ఏదైనా వెరిఫై చేపియండి తప్ప ఈ ఎగ్జామ్స్ రద్దు చేయకూడదు అంటూ కూడా ఒక పక్క విద్యార్థులు కోర్టు దృష్టికి తీసుకురావడం జరిగింది.